అటెన్షన్ ప్లీజ్. బ్యాంకుల వద్ద మీ నగలు ఎంత భద్రం? డబ్బు సర్దుబాటు కాక అత్యవసరమై కొంతమంది బంగారు ఆభరణాలని బ్యాంకుల వద్ద తాకట్టు పెడతారు. గోల్డ్ లోన్ల రూపేణా వచ్చిన సొమ్ముతో అప్పటికా పని చక్కబెట్టుకుని కుదిరినప్పుడు వీలైనప్పుడు నగల్ని విడిపించుకుంటారు. ఇంకొంతమంది తమ విలువైన వస్తువుల్ని నగల్ని బ్యాంకు లాకర్లలో దాచుకుంటారు. ఇంటికన్నా బ్యాంకు పదిలమని భరోసాగా ఉంటారు. అవసరం సందర్భం ఏదైనా బ్యాంకుల వద్ద ఉన్నప్పుడు మీ నగలకు ఏపాటి భద్రత లభిస్తుందన్నది కీలకమైన ప్రశ్న. మరేమైనా ఇబ్బందులున్నాయా అన్న సంగతి చూడాలి. ముందుగా బ్యాంకు లాకర్ల సంగతి చూద్దాం. సాధారణంగా విలువైన వస్తువులు, ఆస్తి పత్రాలు, ఆభరణాలను భద్రంగా దాచుకోవడానికి చాలామంది బ్యాంకు లాకర్ల వైపు మొగ్గుతారు. లాకర్లలో ఏది పడితే అది పెట్టడానికి ఒప్పుకోరు. కొన్ని రూల్స్ అంటూ ఉంటాయి. లాకర్లలో ఏమేమి పెట్టుకోవచ్చు? నగలు, రుణపత్రాలు, ఆస్తిపాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, పుట్టినరోజు సర్టిఫికెట్లు, వివాహ సర్టిఫికెట్లు, బీమా పాలసీలు, సేవింగ్స్ బాండ్లు, ఇటువంటివన్నీ దాచుకోవచ్చు. సిబ్బంది ఏమీ అభ్యంతరం పెట్టరు. బ్యాంకు లాకర్లో ఎంతవరకు క్యాష్ పెట్టవచ్చని కొందరు అడుగుతారు. డ్రగ్స్, నార్కోటిక్స్ లాంటివి ఎంత పరిమాణంలో లాకర్లో దాచుకోవచ్చు అన్నది అటువంటి ప్రశ్నే. లాకర్లలో నగదు, కరెన్సీ ఉంచకూడదు. ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, పేలుడు పదార్థాలు, ప్రమాదకరమైన, హానికరమైన వస్తువులు ఇటువంటివి ఏమీ పెట్టకూడదు. దేశంలోని కుటుంబాల వద్ద 22,000 నుంచి 25,000 టన్నుల దాకా బంగారం ఉన్నట్లు అంచనా. దాన్నంతా ఇంట్లో దాయగలరా? 2024 మార్చి మాసం నాటి అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా పబ్లిక్, ప్రైవేట్ బ్యాంకుల్లో 60 లక్షల లాకర్లకు మించి లేవు. 2030 సంవత్సరం నాటికి దేశంలోని పట్టణ, నగర ప్రాంతాల్లో 6 కోట్ల మంది వరకు సంపన్న భారతీయుల అవసరార్థం సేఫ్ డిపాజిట్ స్టోరేజ్ లాకర్లు కావాలని అంటున్నారు. అప్పటికి ఎన్ని సిద్ధమవుతాయో తెలియదు. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది బ్యాంకు లాకర్లకు లోటు భారీగా ఉంది. ఉన్న లాకర్ల పరిస్థితి ఏమిటి? 100% అవి భద్రమేనా? లాకర్లలో చోరీల బెడద తస్కరుల చేతి వాటానికి అద్దం పడుతుంది. 2014, 2017 సంవత్సరాల మధ్య 51 బ్యాంకుల్లో చోరీ, దొంగతనాల పద్దు కింద ఖాతాదారులకు 180 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ గణాంక వివరణ, అది ఆవిష్కరించే నష్ట తీవ్రత దృశ్యం సమగ్రం, సంపూర్ణం కాదు. పూర్తిగా లెక్కలు వెలికి వస్తే తప్ప బాగోతాలన్నీ బట్టబయలు కావు. సేఫ్గా ఉంటాయని బ్యాంకు లాకర్లలో దాచుకున్న వాటికి ఇలా భద్రత కొరవడితే ఎలాగన్నదే కదా మీ ప్రశ్న. ఆగండి. బ్యాంకు లాకర్ అగ్రిమెంట్లు రూపొందింది అందుకేనట. బ్యాంకు పరంగా ఏవైనా తప్పిదాలు చోటు చేసుకున్నప్పుడు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా లోటుపాట్లు సంభవించినప్పుడు జరిగే నష్టానికి బ్యాంకుదే బాధ్యత. అలాగని పేర్కొంటూ జరిగిన నష్టాన్ని పూడ్చేందుకంటూ లాకర్ ఏడాది అద్దెకు 100 రెట్లకు సమానమైన మొత్తాన్ని గరిష్టంగా చెల్లిస్తుందట. ఉదాహరణకు లాకర్ ఛార్జీలు సంవత్సర కాలానికి 4,000 రూపాయలు అనుకోండి. అప్పుడు ఆ ఖాతాదారుకు బ్యాంకు 4 లక్షల దాకా పరిహారం చెల్లిస్తుంది. బ్యాంకు లేదా సిబ్బంది మూలాన అగ్ని ప్రమాదం, దొంగతనం లాంటివి ఏవైనా జరిగినట్లయితే అప్పుడు కూడా లాకర్ అద్దెకు 100 రెట్ల మొత్తాన్ని చెల్లిస్తారు. అది గరిష్ట పరిమితి. లాకర్ వార్షిక అద్దె 1000 రూపాయలు అనుకోండి. బ్యాంకు నిర్లక్ష్యపూరిత వ్యవహార శైలికి గరిష్టంగా చెల్లించేది 1,00,000 రూపాయలు. లాకర్లో నగల విలువ 20 లక్షలు, 50 లక్షలు అయినా పరిహారం మొత్తం పెంచరు. కనుక ఉన్నవన్నీ తీసుకెళ్లి లాకర్లలో గుమ్మరించి ఇంటికి వెళ్ళి గుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రపోదాం అనుకుంటే కుదరదు. నిలువున మునిగిపోతారు. తస్మాత్ జాగ్రత్త. గోల్డ్ లోన్స్, వాటి చుట్టూ అల్లుకుని వినిపించే బాగోతాలు, ప్రహసనాలకు ఏనాడు లోటు అన్నది లేదు. బంగారు నగలు కుదువ పెట్టి వచ్చిన మేరకు నగదు మొత్తం తీసుకుని ఖాతాదారులు వెళ్ళిపోయాక మేనేజరు, సిబ్బంది కుమ్మక్కై అక్కడ గిల్టు నగలు పెట్టి అసలు వాటిని వేరే చోట తాకట్టు పెట్టిన ఉదంతాలు కొన్ని వెలుగు చూశాయి. లక్కీ భాస్కర్ సినిమాలో హీరో ట్రిక్ గుర్తుందా? ఖాతాదారు తిరిగి వచ్చే సమయానికి డూప్లికేట్ నగల స్థానే అసలు ఆభరణాలు పెట్టేస్తారన్నమాట. తమది కాని బంగారంపై లోన్ తీసుకుని పబ్బం గడుపుకుంటారు. ఖాతాదారు ఏమీ నష్టపోలేదు కదా అంటారా? సిబ్బంది చేసింది మోసం, అక్కడ జరిగింది అక్రమం. అలా చేతివాటానికి అలవాటు పడ్డ ఇంటి దొంగలు ట్రాన్స్ఫర్ అయ్యి వేరే చోటుకు వెళ్ళిపోతే, ఉద్యోగ విరమణ ధర్మిలా మరో ప్రాంతానికి మారిపోతే ఖాతాదారుకు ఆందోళన, హైరాణ తప్పవు. ఖాతాదారు నగలు తనఖా పెట్టి గోల్డ్ లోన్ రూపేణా మొత్తం అందుకుని నిష్క్రమించాక
ఆభరణాల స్థానభ్రంశం, తప్పుడు పత్రాల సృష్టి, వేరే చోట కుదువ, వీటన్నింటా స్థానిక పెత్తందారుల ప్రమేయం కలిగిన ఉదంతాలు కొన్ని వెలుగు చూశాయి. కొన్ని చోట్ల కోట్ల రూపాయల మేర అవకతవకలు చోటు చేసుకున్న బాగోతాలు బట్టబయలయ్యాయి. ఇటువంటి ఘటనల నేపథ్యంలో ఖాతాదారులు స్థిమితంగా ఉండగలరా? లాకర్ వార్షిక ఛార్జీలతో లింకు పెట్టి వదిలేసి అంతవరకే తమ బాధ్యతని బ్యాంకులు చేతులు దులిపేసుకునే అన్యాయం ఇంకెన్నాళ్ళు? బడా కంపెనీల పారుబాకీల పద్దు కింద వేల కోట్ల రూపాయల మొత్తాల్ని అమిత ఔదార్యంతో తృణప్రాయంగా వదిలేసుకునే బ్యాంకింగ్ వ్యవస్థ మనది. ఏళ్ల తరబడి ఆదా చేసి పోగేసి కొనుక్కున్న నగల మార్కెట్ విలువకు సమాన మొత్తంలో పరిహారం అందించే ఒరవడికి రిజర్వ్ బ్యాంకులు శ్రీకారం చుడితే ఖాతాదారులెందరూ బతికిపోతారు, తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటారు. గోల్డ్ లోన్స్ కేటగిరీలో బ్యాంకుల వద్ద ఉంచే బంగారం ఇతరులకు, ఇంటి దొంగలకు ఆదాయ మార్గం కాకుండా కూడా బ్యాంకులు జాగ్రత్త పడాలి, తగిన దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. తన వంతుగా రిజర్వ్ బ్యాంకు పరోక్ష గ్యారంటీకి పరిమితం అయిపోకుండా అమాయక ఖాతాదారుల ప్రయోజనాలు వేసమెత్తు అయినా దెబ్బతినకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. లాకర్లకు 24/7 సర్వేలెన్స్ కెమెరాలు అమరుస్తామని, రెస్ట్రిక్టెడ్ ఏరియాస్లో ఉంచామని, అలారంల రక్షణ కల్పిస్తామన్న ఊకదంపుడు కాకుండా చేయాల్సింది మరెంతో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటనే నిరూపిస్తోంది. అవసరమైన చర్యలన్నీ చేపడితే తప్ప బ్యాంకు లాకర్లలో తమ నగలు అత్యంత భద్రమన్న ధీమా దిలాసా ఖాతాదారులకు కలగవు. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్.